ఓకే. సో, నిన్నటి క్లాస్‌లో మనం పవర్ బిఐ విజువలైజేషన్‌లో ఇలా జనరల్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ గురించి చూసాం. అంటే జనరల్‌గా ఎలా ఫార్మాట్ చేస్తాం, టైటిల్ యాడ్ చేయడం గానీ, టైటిల్ ఫాంట్, కలర్, బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయడం, ఇలాంటి ఆప్షన్స్ చూసాము. సో, ఆహ్, ఇంకా ఇవి కాకుండా ఇంకా ఈరోజు మనం విజువలైజేషన్ స్పెసిఫిక్ చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనము ఈ బార్ గ్రాఫ్ రిలేటెడ్ చూద్దాం. ఇక్కడ మనం ఏదైతే బార్ గ్రాఫ్‌కి చేస్తామో ఈ స్టాక్డ్ బార్, హారిజాంటల్ స్టాక్డ్ బార్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఆప్షన్సే ఉంటాయి. ఓకేనా? ఆహ్, దీంట్లో మోస్ట్‌లీ మనకి చెప్పినట్టు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇక్కడి వరకొచ్చాం గదా! కేటగరికలా, కంటిన్యూయస్సా, ఇక్కడ దీన్ని మనం కేటగరికల్ టెక్స్ట్ కింద మార్చాం గాబట్టి అది ఇప్పుడు కంటిన్యూయస్ అన్న ఆప్షన్ మనకు రావట్లేదు. సో, వాల్యూస్ డిస్‌ప్లే చేయాలా? వద్దా? డిస్‌ప్లే అయితే దాని ఫాంట్ ఏంటి? సైజ్ ఏంటి? బోల్డ్ ఉండాలా? ఇటాలిక్ ఉండాలా? ఆప్షన్స్ అన్నీ మనం ఇక్కడ కవర్ చేస్తాం. ఓకేనా? సో, నెక్స్టొచ్చి టైటిల్. సో, దీనికి ఆటోమేటిక్‌గా టైటిల్ వస్తుంది. ఈ టైటిల్ వద్దు అనుకుంటే మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రొడక్ట్ ఐడీ అని టైటిల్ వస్తుంది గదా! ఈ టైటిల్ ఇదొద్దు, ప్రొడక్ట్ ఐడీ వద్దు, దీని పేరు వేరే ఏదైనా అది గూడా మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ దాన్ని ప్రొడక్ట్ ఐడీ ప్లేస్‌లో నేను జస్ట్ ప్రొడక్ట్ అని పెట్టాను ఇక్కడ. దాని టైటిల్. ఓకేనా? సో, ఇది మనం ముందేమొచ్చింది, ప్రొడక్ట్ ఐడీ వచ్చింది కదా! దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ డైమెన్షన్ గాని, కలర్ అలాంటివి చేంజెస్ చేసుకోవచ్చు. హ్మ్. ఇంకా నెక్స్ట్ సేమ్ సిమిలర్ ఆప్షన్స్ మనకి వై యాక్సిస్ కూడా ఉంటాయి. వై యాక్సిస్‌లో కూడా ఇక్కడ మనకి డైరెక్ట్ ఇప్పుడు నార్మల్ స్కేలే ఉంది. అప్పుడప్పుడు లాగరిథమిక్ స్కేల్ ఇలాంటివి యూజ్ చేయాల్సి రావచ్చు. ఈ కేస్‌లో మనకు అవసరం లేదు గానీ, అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే కొంత కొన్ని కొంతటికి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువుంటుంది. హండ్రెడ్స్ ఆర్డర్స్‌లో ఉంటుంది. ఇంకొన్ని వాల్యూస్‌కి థౌసండ్స్‌లోనో 50,000, 1,00,000 ఆర్డర్‌లో ఉన్నప్పుడు అప్పుడు డేటా డిస్‌ప్లే చేస్తే ఏమొస్తుంది? వీటికి చిన్న బార్స్ వస్తాయి. మిగిలిన వాటికి పెద్ద బార్స్ వస్తాయి కదా! అలాంటప్పుడు మనం లాగరిథమిక్ స్కేల్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, అది వై యాక్సిస్ వైలో ఉన్న ఈ వాల్యూస్ అన్నిటిని లాగ్ తీసుకుంటుంది. లాగ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? వాల్యూ తగ్గుతుంది కదా! సో, వాల్యూ తగ్గడం వల్ల ఇప్పుడు లాగరిథమిక్ స్కేల్ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు లాగ్ ఆఫ్ 10 వాల్యూ ఎంతో లాగ్ ఆఫ్ 10 వాల్యూ, లాగ్ ఆఫ్ 1,00,000 వాల్యూ ఆహ్, సిమ్ ఇంత సిమిలర్‌గా ఉంటాయి. అంటే మరీ దగ్గర కాకపోయినా కంపారబుల్‌గా ఉంటాయి. వెన్ కంపేర్డ్ టు 10 అండ్ 1,00,000 కదా! సో, లాగరిథమిక్ స్కేల్ అలా తీసుకున్నప్పుడు మనకి గ్రాఫ్స్ కొద్దిగా పెద్ద వాల్యూస్ ఉన్నా కూడా కొద్దిగా ష్రింక్ అయ్యి చిన్నవిగా కనపడతాయి. అలాంటి వచ్చినప్పుడు మనం ఇలాంటి ఆప్షన్స్ యూజ్ చేస్తాము. ఇవి వై యాక్సిస్‌లో మనకి ఎనేబుల్ అవుతున్నాయి. ఇక్కడ ఇలాంటి ఆప్షన్స్ సేమ్ ఇక్కడ మనకి టైటిల్ ఆప్షన్స్, ఇంకా వాల్యూస్ ఎలా చూపించాలి. ఇంకొకటి ఆహ్, ఇది ఇలా ఇన్వర్టర్ ఏం చేస్తే ఏం లేదు. జస్ట్ ఇట్లా ఉల్టాగా వస్తది. ఇలాంటి యూజ్ కేసెస్ మనకు మోస్ట్‌లీ చూడము. ఓకే. ఇంకా ఇవి కాకుండా ఇంకా ఇక్కడ మనం లెజెండ్ వాడలేదు. ఇక్కడ మనం లెజెండ్ ఒకవేళ యూజ్ చేస్తే లెజెండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇది యూజ్ చేసాం కదా! సో, దీంట్లో నేను ఆహ్, కస్టమర్ ఐడీని లెజెండ్‌లో యూజ్ చేస్తా. చూసారా? సో, లెజెండ్ ఏమైందంటే, ఈ ప్రొడక్ట్ 104కి 400 అమౌంట్ సేల్ అయింది గదా! అది ఎవరు గొన్నారు అంటే, మన దగ్గరున్న ఈ 4 కస్టమర్స్‌లో 204 గొన్నాడు. వేరేస్ 101 ప్రొడక్ట్‌ని ఇద్దరు ఆర్డర్ జేశారు. ఒకరెవరు 201 ఆర్డర్ జేశారు. 202 ఆర్డర్ జేశారు. ఇప్పుడు ఈ లెజెండ్ పెట్టడం వల్ల మనం ఇలా హోవర్ చేస్తే సమ్ జూడండి. సమ్ 300 ఉన్న సమ్ 101 ప్రొడక్ట్‌కి కస్టమర్ 201కి 100 ఉంది. 101 ప్రొడక్ట్ 203 కస్టమర్‌కి 200 ఉంది. సో, ఇప్పుడు మనం లెజెండ్‌లో యూజ్ చేసాం గాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఈ లెజెండ్ రిలేటెడ్ ఆప్షన్స్ కూడా మనకి హైలైట్ అయితాయి. సో, దీన్ని మనం ఈ పొజిషను లెఫ్టా, సెంటరా ఇలాంటివి చేంజ్ జేసుకోవచ్చు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉండాలా, రైట్ స్టాక్డ్ పెడితే ఇట్లొస్తాయి. ఇలాంటివి మన యూజ్ కేస్ బట్టి ఇది మనం చేసుకోవచ్చు. సో, దీనికి గూడా టెక్స్ట్ సైజ్ ఏముండాలి, దీని సైజ్ పెంచాలంటే, తగ్గించాలంటే ఇవన్నీ మనం ఇక్కడి నుంచి కంట్రోల్ జేస్తాం. ఓకేనా? సో, ఈ లెజెండ్‌కి టైటిల్ బై డిఫాల్ట్ కస్టమర్ ఐడీ అని అది రీడ్ చేస్తుంది. మనకిలా వద్దు. మనం జస్ట్ ఆహ్, కస్టమర్ అండర్‌స్కోర్ ఐడీ ఇద్దామని అనుకుందాం. జస్ట్ అది కూడా ఇక్కడ చేంజ్ అవుతుంది. అది లెజెండ్ రిలేటెడ్ ఆప్షన్స్ అవి. సో, నెక్స్ట్ గ్రిడ్ లైన్స్ బై డిఫాల్ట్ ఇక్కడ చూస్తున్నారు గదా! ఇక్కడ కనపడుతుంది గ్రాఫ్స్‌లో ఇలా డాటెడ్ ఉన్నాయి గదా! అవే గ్రిడ్ లైన్స్ అన్నమాట. గ్రిడ్ లైన్స్ ప్రస్తుతానికి ఆహ్ ట్రాన్స్‌పరెన్సీ ఇట్లా ఉంది. ఇలా కలర్ ఇలా ఉంది కదా! ఒకవేళ నేను బ్లాక్ చేస్తే ఇప్పుడు క్లియర్‌గా కనపడుతున్నాయి గ్రిడ్ లైన్స్ అవి. సో, ఆ గ్రిడ్ లైన్స్ డాటెడ్ ఉన్నాయా? డాటెడ్ కావాలా? సాలిడ్ లైన్స్ కావాలా? ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మనం ఇక్కడ మనం
కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? దాని విడ్త్ ఎంత ఉండాలి? ప్రస్తుతానికి విడ్త్ బి డిఫాల్ట్ అయితే మినిమలే వస్తుంది. దాని విడ్త్ పెంచాలంటే ఇక్కడ పెంచుకోవచ్చు. ఓకేనా? సో, యూజువల్లీ ఇలాంటి ఆప్షన్స్‌ని మనం ఏం టచ్ చేయము. యాజ్ ఇట్ ఈస్‌కి ఏదొస్తే అవే ఉంచేస్తాం. ఓకేనా? కానీ అప్పుడప్పుడు మనకి స్పెసిఫిక్ యూజ్ కేస్ ఉండి, మనకి వీటిని కస్టమైజ్ చేసుకోవాలంటే అది ఇక్కడ చేసుకుంటాం. గ్రిడ్ లైన్స్ ఆప్షన్స్. స్ యెస్ హారిక. హలో! హారిక నీ వాయిస్ కట్ అవుతుంది. హ్మ్. హలో! చరణ్, శ్యామ్ మీకు వినపడుతుందా? హారిక ఏం చెప్తుందో? ఓకే. ఓకే. పర్లేదు. పొరపాటున అన్‌మ్యూట్ అయినట్టుంది. ఓకే. సో, నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటంటే జూమ్ స్లైసర్స్. సో, ఈ కేస్‌లో మనం సింపుల్ డేటా చూస్తున్నాం కాబట్టి, ఆ జూమ్ స్లైసర్ మనకి యూజువల్లీ అవసరం ఉండదు. ఉన్నదే 4 ఎంట్రీస్ కదా! కానీ జూమ్ స్లైసర్ ఎలాంటి కేసెస్‌లో వాడతామంటే, ఇప్పుడు నేను జూమ్ స్లైసర్ యాడ్ చేస్తే ఇలా ఉంటుంది. సో, ఇప్పుడేమవుతుందంటే ఒకవేళ నాకిక్కడ 10,000 కస్టమర్స్ ఉన్నారు. లేదంటే 1000 కస్టమర్స్ ఉన్నారు. అప్పుడు నేను ఇట్లా డేటా డిస్‌ప్లే చేసినప్పుడు ఒక కస్టమర్‌కి ఆహ్, ఒక ప్రోడక్ట్‌కి మనకి ఎక్కువగా సేల్ అయ్యే ప్రోడక్ట్‌కి మేబీ ఒక 1,000,000 సేల్ అయ్యుండొచ్చు. కొద్దిగా మిడ్ రేంజ్‌లో సేల్ అయ్యే ప్రొడక్ట్స్‌కి ఓన్లీ ఒక 2,00,000 1,00,000 సేల్ అయ్యుండొచ్చు కదా! సో, అప్పుడు మనం ఈ డేటాలో ఇటు చూసినప్పుడు మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చిన్న చిన్నవిగా కనపడతాయి గదా! అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ జూమ్ స్లైసర్‌ని ఇట్లా డ్రాగ్ చేశామనుకో, అప్పుడేమవుతుందంటే ఈ ఈ ఈ రేంజ్ ఉంది గదా! ఇక్కడ కనపడుతున్న రేంజ్ షార్టెన్ అయిపోతుంది. ఇట్లా రేంజ్‌ని మనం షార్టెన్ చేసుకున్నప్పుడు ఈ మిగతా ఇన్ఫర్మేషన్‌ని మనం క్లియర్‌గా చూడొచ్చు. ఇది ఎలాంటి కేసెస్‌లో యూజ్ అవుతుందంటే ఇప్పుడు 101 ప్రొడక్ట్ ఒక 30 కస్టమర్స్ ఆర్డర్ చేశారు. అప్పుడు మనకి గ్రాఫ్ ఇలా ఉంటే అప్పుడు ఆ 30 కస్టమర్స్‌వి చిన్న చిన్నవి అయిపోతాయి. ఇలా ఈ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా! ఇక్కడ యెల్లో, బ్లాక్, గ్రీన్ ఇవి చిన్న చిన్నవి అయిపోతాయి. అప్పుడు మనం అట్లా ఒక్కొక్క కస్టమర్‌కి చూడడం కష్టమవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఓకే. ఇది 300 రేంజ్‌లో ఉంది కాబట్టి ఇది 300 వరకు తీసుకొస్తే అప్పుడు ఇది కొద్దిగా దీని హైట్ పెరుగుతుంది కదా! సేమ్. ఇప్పుడు దీన్ని 100 వరకు తీసుకొస్తే దీని హైట్ ఇంకా పెరిగింది గదా! అట్లా పెరిగినప్పుడు మనం దీంట్లో ఉన్న సబ్‌సెట్స్‌ని మనం ఈజీగా చెక్ చేయొచ్చనమాట. అప్పుడు మనకి జూమ్ స్లైసర్ యూజ్ అవుతుంది. ఇది మోస్ట్‌లీ ఇలాంటివి. అంటే టూ మచ్ వేరియేషన్ బిట్వీన్ సేల్స్ అమౌంట్ అమాంగ్ మల్టిపుల్ ప్రొడక్ట్ ఐడీస్ ఉన్నప్పుడు అలాంటి కేసెస్‌లో మనం జూమ్ స్లైసర్ వాడతాం. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ జూమ్ స్లైసర్ దీంట్లో గూడా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అంటే మనకి దీనికేమన్నా లేబుల్ పెట్టాలా? అంటే ఇది కాకుండా జూమ్ స్లైసర్‌కి సెపరేట్ లేబుల్ ఏమన్నా పెట్టొచ్చా? ఈ టైప్ ఆప్షన్స్ ఇవి. ఓకేనా? స్లైడర్ టూల్ టిప్ ఏంటంటే, మనం స్లైడ్ చేస్తున్నప్పుడు ఎక్కడి వరకు స్లైడ్ చేస్తున్నామని మనకొక గైడెన్స్ వస్తుంది. అది స్లైడర్ టూల్ టిప్స్. ఇది గూడా బై డిఫాల్ట్ ఏ ఆప్షన్స్ వస్తే అవే ఉంచేస్తాం మనం. ఓకేనా? సో, నెక్స్ట్ ఆహ్, ఇదేంటంటే ఆహ్, ఇక్కడ మనం ఏమన్నా కస్టమైజేషన్ చేద్దాం అనుకున్నప్పుడు అవి ఇక్కడ చేస్తాం. ఇప్పుడేంటంటే ఆహ్, ఇక్కడ బోర్డర్ యాడ్ చేశాను చూసారా? ఇక్కడ బోర్డర్ యాడ్ చేసాము. దీన్ని కూడా థిక్‌నెస్ కానీ, కలర్ గానీ ఇలాంటివి మనం ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. ఇలా వద్దు నేను ఓన్లీ 201కి మాత్రమే బోర్డర్ యాడ్ చేస్తా అంటే అది కూడా చేయొచ్చు. 20 202 కదా! 202కి చేద్దాం. చూసారా? ఓన్లీ నేను 202 సెలెక్ట్ చేసి బోర్డర్ యాడ్ చేస్తే బోర్డర్ యాడ్ అయింది. యాక్చువల్‌గా 201 కూడా యాడ్ అయింది. కానీ ఇక్కడ ఈ గ్రీన్ కలర్‌లో మనకు ఆ బోర్డర్ కనపడట్లేదు. ఓకేనా? అంటే మనం ఇట్లా ఏం సెలెక్ట్ చేయకుండా ఆల్ చేసి మనం ఏం ఫార్మాటింగ్ చేసినా అన్నిటికి అది యాడ్ అయిపోతుంది బోర్డర్. అలా వద్దు నేను ఓన్లీ ఒక పర్టిక్యులర్ దాన్ని మాత్రమే హైలైట్ చేద్దాం అని అనుకుంటున్నా అంటే అది కూడా మనం ఇక్కడ అచీవ్ చేయొచ్చు దీంతో. ఓకేనా? లైక్ ఇక్కడ ఓన్లీ ఇప్పుడు 204 సెలెక్ట్ చేసి 204కి నేను ఈ కలర్ కాకుండా సమ్ వైట్ కలర్ ఇచ్చాననుకో బోర్డర్. చూసారా? ఇక్కడ బోర్డర్ యాడ్ అయింది. కానీ వైట్ కాబట్టి ఆ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో కనపడట్లేదు. ఈ టైప్ ఆప్షన్స్ అన్నమాట ఇవన్నీ. మోస్ట్‌లీ మనం ఏం చేస్తామంటే బోర్డర్స్ యాడ్ చేస్తే అన్నిటికి సిమిలర్ అండ్ యూనిఫార్మ్ బోర్డర్సే యాడ్ చేస్తాం. ఇట్లా ఒక్కో దానికి సెపరేట్‌గా అయితే యాడ్ చేయము. ఈ రిబ్బన్ అన్న ఆప్షన్
ఇట్లా. రిబ్బన్ అన్నది చేస్తే ఏమవుతుందంటే జస్ట్ ఈ 2 ఇక్కడ గ్రీన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది గదా! సో, ఈ రెండిటికి మధ్యలో ఎట్లా డేటా ఫ్లో అవుతుంది అన్నట్టు ఇట్లా చూపిస్తుంది. ఇది మనం ఇవి గూడా అంత ఎక్కువ యూజ్ చేయం. డేటా లేబుల్ ఇది చాలా ఇంపార్టెంట్. డేటా లేబుల్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి గ్రాఫ్స్ ఉంది గానీ డేటా కనపడట్లేదు. ఇప్పుడు దీన్ని మనం ఒక స్నాప్ తీసి ఒక ప్రెజెంటేషన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో అట్లా వాడదాం అనుకున్నాం అనుకో. స్నాప్ గూడా మనం సర్వర్‌లో పబ్లిష్ చేసినప్పుడు డైరెక్టు దీన్ని డౌన్‌లోడ్ యాస్ పీడీఎఫ్ కానీ అట్లా ఆప్షన్స్ కూడా వస్తాయి. అప్పుడు ఇక్కడ మనకి వాల్యూ కనపడట్లేదు కదా! ఇక్కడంటే మనం హావర్ చేస్తే మనకి వాల్యూ కనపడుతుంది. అప్పుడు ఇక్కడ దీని మీద వాల్యూ డిస్‌ప్లే చేయాలంటే ఏం చేయాలి? దానికి డేటా లేబుల్స్ ఇది చాలా ఫ్రీక్వెంట్‌గా మనం యూజ్ చేసేదనమాట. డేటా లేబుల్ ఆన్ చేస్తే ఇక్కడ మనము ఒక్క నిమిషం. డేటా లేబుల్ ఆన్. డేటా లేబుల్ ఆన్ చేస్తే ఇక్కడ మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి గదా! ఒకటొచ్చి 203కి ఇంకొకటి 201కి. సో, ప్రతిదానికి ఇట్లా ఒక వాల్యూ యాడ్ అయిపోతుంది. అక్కడ ఎంత వాల్యూ వస్తుంది అని. ఇది కాకుండా నేను టోటల్ లేబుల్ యాడ్ చేస్తే దీనికి టోటల్ సమ్ ఎంత. ఈ కేస్‌లో ఈ ఒక్క 101కి కాకుండా మిగతా అన్నిటికి ఇక్కడున్న వాల్యూ సేమ్. ఎందుకంటే ఒక్క కస్టమర్ ఐడీనే ఉంది గాబట్టి. వేరేస్ ఇక్కడ 2 కస్టమర్ ఐడీస్ ఉన్నారు గాబట్టి 300 ఈస్ సమ్మేషన్ ఆఫ్ 200 అండ్ 100. ఓకేనా? ఈ డేటా లేబుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటేంటంటే ఇక్కడ మనం సింపుల్ డేటా తీసుకున్నాం కాబట్టి డేటా లేబుల్స్ మనకి 300 ఇలానే వస్తున్నాయి. కానీ అప్పుడప్పుడు మనకు డేటా మిలియన్స్‌లో ఉండొచ్చు, థౌసండ్స్‌లో ఉండొచ్చు. అప్పుడు మనకు కావాల్సిన దాని ప్రకారం బై డిఫాల్ట్ ఏమవుతుందంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది డిస్‌ప్లే యూనిట్స్. డెసిమల్ పాయింట్స్ కూడా ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఇలా వద్దు నీకొచ్చిన వాల్యూస్‌ని నువ్వు థౌసండ్స్‌లో చూపిద్దాం అనుకుంటున్నా అంటే అప్పుడు ఇట్లా వస్తుంది. 0కే ఇక్కడ అన్ని 400 అంటే ఎంత 0 పాయింట్ ఇది గదా! సో, అప్పుడేం జేస్తాం మనం డెసిమల్ పాయింట్స్ పెంచుతాం. డెసిమల్ పాయింట్స్ ఒక 2 డెసిమల్ పాయింట్స్ చూపించు అంటే 400 అంటే 0.4 గదా! అందుకని ఇలా వాల్యూస్ చూపిస్తాయి. ఇలా ఎందుకు చూపిస్తున్నామంటే మనకు తెలుసు ఆన్ అన్ యావరేజ్ ఏ ప్రొడక్ట్‌కి తీసుకున్నా థౌసండ్స్‌లోనే సేల్ ఉంటదని. అప్పుడు మనం 25,982 267859 ఇలా చూపిస్తే సెన్స్ ఉండదు గదా! 25.9K 26.4K ఇలా చూపిస్తే కొద్దిగా సెన్స్ ఉంటది. అప్పుడు మనం ఇలా చూపిస్తాము. మనకి యాక్చువల్ అక్యురేట్ డేటా కావాలంటే మనం టేబులర్ ఫార్మాట్‌లో యాస్ టీజ్ వచ్చిన డేటాను తీసుకొని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఎక్స్‌పోర్ట్ డేటా చేయొచ్చు తెలుసు కదా! ఎక్సెల్‌లో. ఇవి కూడా నెక్స్ట్ నేను చెప్తాను. మనం ఇప్పుడు ఈ ఫైల్ వచ్చింది. ఈ ఫైల్ వచ్చిన ఈ డేటాని నేను తర్వాత ఏదో ఒక దానికి నేను యూజ్ చేసుకుంటా అనుకో. అప్పుడు నేను ఎక్స్‌పోర్ట్ డేటా చేస్తే నాకు సీఎస్‌వి ఫార్మాట్‌లో ఈ ఫైల్ సేవ్ అవుతుంది. చూసారా? ఇట్లా డేటా వస్తుంది. ఆ! ప్రొడక్ట్ ఐడీ లెవెల్‌లో, కస్టమర్ ఐడీ లెవెల్‌లో ఆ డేటా ఎంత. ఆహ్, ఇట్లా మనకి టేబులర్ ఫార్మాట్‌లో డేటా వస్తుంది. మనకి ఆ గ్రాఫ్ కావాలంటే గ్రాఫ్‌ని మనం స్నాప్ తీసుకోవాలి. లేదంటే సర్వర్‌లో పబ్లిష్ చేసినప్పుడు ఆ స్లైడ్‌ని మొత్తం పీడీఎఫ్ కింద గాని, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అవి మళ్ళీ లాస్ట్‌లో చూపిస్తాను. ఓకే. ఇది దీనికి సేమ్ ఇలా ఇంకా మనం మిలియన్స్‌లో ఒకవేళ చూపించాలనుకుంటే అవి కూడా మనం ఈ డేటా లేబుల్స్‌లో ఆహ్ ప్రస్తుతానికి హారిజాంటల్ ఉంది కదా పొజిషన్. దీన్ని మనం వర్టికల్ గూడా మార్చొచ్చు. ఇక ఈ పొజిషన్ గూడా బై డిఫాల్ట్ ఆటోమేటిక్‌గా వస్తుంది. లేదు నాకు ఆల్వేస్ ఇన్‌సైడ్ ఉండాలి అంటే ఇన్‌సైడ్ ఇన్‌సైడ్ ఎండ్‌లో గాని, ఇన్‌సైడ్ సెంటర్‌లో గాని ఇలాంటివి మనం చేంజ్ చేసుకోవచ్చు. మన రిక్వైర్మెంట్ బట్టి. యూజువల్‌గా మనం హారిజాంటలే పెడతాం కదా! వాల్యూస్‌ని. ఇంకా ఇది ఆటోమేటిక్‌గా పెడితే అదే ఆటోమేటిక్‌గా దీని గ్రాఫ్ సైజ్ బట్టి అది ఏది బెటర్ అయితే అలా తీసుకుంటుంది. ఓకేనా? సో, ఈ టెక్స్ట్ ఓవర్‌ఫ్లో ఇలాంటివి యాడ్ ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే టెక్స్ట్ ముందు ఏమవుతుంది గ్రాఫ్ ఒకవేళ చిన్నదే అనుకో గ్రాఫ్ సైజు టెక్స్ట్ ఓవర్‌ఫ్లో అవుతుంటే అప్పుడు టెక్స్ట్ చూపించదు. అక్కడి వరకే కట్ చేసేస్తుంది. టెక్స్ట్ ఓవర్‌ఫ్లో ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసినప్పుడు ఓవర్‌ఫ్లో అవుతుంటే కూడా గ్రాఫ్ బయటికి కూడా ఆ వాల్యూని డిస్‌ప్లే చేస్తుంది. అలాంటి చిన్న చిన్న ఇవి బ్యూటిఫికేషన్ ఆప్షన్స్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా? ఇంకా జస్ట్ ఇక్కడ మనం టైటిల్ చూపించామనుకో ఏమవుతుంది? ఇది 201కి ఇది 203కి ఇది 201కి కదా! మనం టైటిల్ ఆన్ చేస్తే ఈ సబ్‌సెక్షన్ ఆఫ్ డేటా దేనిదని కూడా టైటిల్ మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. లేదు నాకిదొద్దు మాకా ఎండ్ యూజర్స్ ఈ కస్టమర్ ఐడీ లేబుల్‌ని చూసుకొని ఇక్కడ డేటాని చూసుకుంటానంటే అలా కూడా ఓకే. లేదు అలా లేదు నేను ఈ గ్రాఫ్‌లోనే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నానంటే అప్పుడు ఈ మనం టైటిల్ ఆన్ చేసామనుకో అప్పుడు ఈ డేటా కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఓకే.
దీనికి గూడా ఇంకా జస్ట్ సైజ్ చేంజెస్ చేసుకోవడం, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఇక్కడొస్తాయి. డీటెయిల్ ఆప్షన్ ఓకే. ఒక్క నిమిషం. డీటెయిల్ ఆన్ చేసి దీంట్లో సేల్ ఐడీ. హ్మ్. సో, ఈ డీటెయిల్స్‌లో ఏంటంటే, మనం ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ టైటిల్ పెట్టాం గదా! ఒకవేళ నేను టైటిల్ ఆఫ్ చేస్తే, నేను ఆ కస్టమర్ ఐడీని నేను డీటెయిల్స్‌లో గూడా ఇవ్వచ్చు. కస్టమర్ ఐడీ అంటే డీటెయిల్స్‌లో ఏమవుతుంది అంటే, మనం ఇక్కడ ఇంకా ఏదన్నా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, దాన్ని మనం డీటెయిల్స్‌లో ఇవ్వచ్చు. ఇలా కాకుండా మనం ప్రొడక్ట్ క్వాంటిటీని గూడా ఇవ్వచ్చు. చూసారా? క్వాంటిటీని గూడా మనం డీటెయిల్‌లో ఇవ్వచ్చు. ఇవి సమ్ ఆఫ్ క్వాంటిటీ. ఇప్పుడు ఇదేమవుతుంది, ప్రోడక్ట్ 101 203 కస్టమరు 203 కస్టమర్ 3 క్వాంటిటీ కొన్నాడు అని చెప్తుంది. అది కరెక్టో కాదో చూద్దాం. ప్రోడక్ట్ 101 203 కస్టమర్ క్వాంటిటీ ఎంత ఉంది? 3 ఉంది. చూసారా? సో, యూజువల్‌గా మనం డీటెయిల్‌లో ఒక మెజర్‌ని ఒక న్యూమరిక్ వాల్యూనే ఇస్తాం. న్యూమరిక్ వాల్యూ ఇచ్చామనుకో దాన్ని సమ్ గాని, కౌంట్ గాని ఇలాంటివి మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓన్లీ కౌంట్ ఇవ్వాలనుకున్న ఇవ్వచ్చు. సమ్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. అట్లా కాకుండా మనము ఒక టెక్స్ట్ వాల్యూని వాడామనుకో, డైమెన్షన్‌ని వాడామనుకో, డైమెన్షన్ సమ్ గాని, కౌంట్ గాని చేయలేం గదా! అది ఓన్లీ కౌంట్ చేయొచ్చు అంతే. సమ్ చేయలేం గదా! సో, అప్పుడది ఫస్ట్ వాల్యూవా? లాస్ట్ వాల్యూవా? అని అడుగుతుంది. సో, మోస్ట్‌లీ ఇట్ మేక్స్ సెన్స్ టు యూజ్ సమ్ న్యూమరికల్ వాల్యూ ఇక్కడ. ఇప్పుడు నేను క్వాంటిటీని గూడా దీంట్లోనే చూపిద్దాం అనుకుంటున్నా అంటే, అప్పుడు ఇట్లా క్వాంటిటీని గూడా చూపిస్తాం. ఓకేనా? ఒకవేళ ఇక్కడ చూడండి. ఇక్కడ క్వాంటిటీ 4 ఉంది. ఒకవేళ ఇక్కడ క్వాంటిటీ 1 నుండి దానికి హైయెస్ట్ సేల్ అమౌంట్ ఉందనుకో, దాని మీనింగ్ ఏంటి? 104 అన్న ప్రొడక్ట్ ఒక్కసారే ఆర్డర్ అయింది. కానీ దానికి హైయెస్ట్ అమౌంట్ ఉంది. ఎందుకు? మేబీ అది కాస్ట్‌లీ ప్రొడక్ట్ అయ్యుండొచ్చు. సో, ఇలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు దీని నుంచి అండర్‌స్టాండ్ చేసుకోగలరు. ఓకేనా? ఆ ఆప్షన్స్ ఇవి. ఇక్కడున్నవి. ఆహ్, కట్ సో, మోస్ట్‌లీ మనం కవర్ చేసేసాము ఉన్న ఆప్షన్స్ అన్నీ. టోటల్ లేబుల్స్ ఇవన్నీ గూడా కవర్ చేసేసాము. ఓరియంటేషన్, ఈ టైటిల్ గాని, ఇంకా బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ జస్ట్ ఇక్కడ మనం డిస్‌ప్లే చేస్తున్న వాల్యూస్‌కి బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయాలంటే అలాంటివన్నీ అక్కడ ఉంటాయి అంతే. ఈ లేఅవుట్‌లో ఒకవేళ ఎక్కువ మల్టీ లైన్ ఉంది గదా! ఇప్పుడు సింగిల్ లైన్ అని పెట్టేస్తే ఈ డేటా సైడ్ బై సైడ్ వస్తుంది. ఇవి గూడా మనం ఏమి చేంజ్ చేయము. యాజ్ ఇట్ ఈస్‌గా వస్తున్న డేటానే మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఆ! సేమ్ మనకి ఇక్కడ చూసిన ఆప్షన్సే మనకి మోస్ట్‌లీ గ్రాండ్ టోటల్‌కి గూడా మళ్ళీ ఆ ఆప్షన్స్ ఒస్తాయి. కాకపోతే ఇక్కడ కొన్ని తక్కువ ఆప్షన్స్ ఒస్తాయి. ఇక్కడ మనం థౌసండ్స్‌లో చూపిచ్చాము. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ గూడా యాడ్ అయిపోయింది. లేదు దీనికొద్దు అనుకుంటే దీనికి ఆఫ్ చేసుకోవచ్చు. ఓన్లీ వీటికి మాత్రమే యాడ్ జేయొచ్చు. బై డిఫాల్ట్ ఏమవుతుందంటే మనం ఈ న్యూమరికల్ వాల్యూస్‌ని డిస్‌ప్లే చేసినప్పుడు, లేబుల్స్ డిస్‌ప్లే చేసినప్పుడు ఒక దాంట్లో చేసే చేంజెస్ ఐ మీన్ మనం ఇండివిడ్యువల్ లెవెల్‌లో చేసే చేంజెస్ గ్రాండ్ టోటల్‌లో గూడా రిఫ్లెక్ట్ అయితాయి. ఎందుకంటే మనకి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కావాలి అని మనం ఫీల్ అయినప్పుడు అది ఇక్కడ గూడా వస్తుంది. లేదు నాకిక్కడొద్దు ఓన్లీ ఇక్కడే కావాలి అనుకుంటే ఆ చేంజెస్ ఇక్కడ జేసుకోవచ్చు. ఓకేనా? సో, మోస్ట్‌లీ ఇవే మనం మేజర్‌గా వాడే చేంజెస్. ఇంకా ఇదేంటంటే ప్లాట్ ఏరియా బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి ఇక్కడుంది గదా! ఈ ప్లాట్ ఏరియా ఉంది. ఇట్లా వైట్ ఉంది గదా! ఇక్కడొద్దు ఇక్కడ నేను ఏదైనా ఒక ఇమేజ్ పెడదాం అనుకుంటున్నా అంటే, మనం బ్రౌజ్ చేసి మన ఒక ఇమేజ్ ఫైల్‌ని సెలెక్ట్ చేసామనుకో చూసారా ఇక్కడ బీఎంపీ, జేపీ ఆహ్, ఓన్లీ ఇమేజ్ ఫైల్స్ మాత్రమే అడుగుతుంది. ఒక ఇమేజ్ ఫైల్‌ని సెలెక్ట్ చేస్తే దీని బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ ఇమేజ్ డిస్‌ప్లే అయిపోతుంది. ఏమన్నా ఉందా ఇమేజ్ ఫైల్? హ్మ్. ఉండండి ఒకటి డౌన్‌లోడ్ చేసి చూస్తాను. ఇక్కడ ఆప్షన్స్ ఏవేవి ఫైల్ చూపిస్తుంది. చూద్దాం. జస్ట్ పవర్ బిఐ ఇమేజ్ చూసారా? సో, నేను ఏ ఇమేజ్ డౌన్‌లోడ్ చేశాను అంటే హ్మ్.
జస్ట్ ఈ పవర్ బిఐ ఇమేజ్ ఒకటి డౌన్‌లోడ్ చేసి, ఆ ఇమేజ్‌ని నేను దాంట్లో ఇంపోర్ట్ చేశా. దాంట్లో ఇంపోర్ట్ చేస్తే అదే వచ్చింది చూడండి. అంటే అది కరెక్ట్‌గా సైజ్ ఫిట్ అవ్వలేదు. ఇక్కడ నార్మల్ వచ్చింది కదా! దీన్ని ఫిట్ చేశామంటే అప్పుడు ఆ ఇమేజ్ మొత్తం కనపడుతుంది. లేదు ఫిల్ చేశామంటే ఇట్లా మొత్తం ఫిల్ చేసేస్తుంది ఆప్షన్‌ని మొత్తాన్ని. ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఇమేజ్ ఇక్కడ ట్రాన్స్‌పరెన్సీ మనం 0 పెట్టాం కాబట్టి మొత్తం కనపడుతుంది. లేదు ఈ ఇమేజ్ నాకు జస్ట్ కనపడినట్టు ఉండాలి అని అనుకుంటే దాని ట్రాన్స్‌పరెన్సీ పెంచామనుకో, ట్రాన్స్‌పరెన్సీ ఇలా పెడితే దాని ఇమేజ్ కొద్దిగా ఫేడ్ అవుతూ ఉంటది చూడు. ఇవి కూడా మనం మోస్ట్‌లీ యూజ్ చెయ్యము. కానీ ఇంకా కొన్ని కొన్ని కేసెస్‌లో యూజ్ కేసెస్ వచ్చినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్ ఏమన్నా గాని ఇమేజ్ చూపించాలనుకున్నప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తాం. ఓకేనా? సో, ఇది మోస్ట్‌లీ మనకి బార్ చార్ట్స్‌లో వచ్చే ఆప్షన్స్. మనం ఇప్పుడు పై చార్ట్‌కెళ్ళినామనుకో, పై చార్ట్‌లో కూడా మోర్ ఆర్ లెస్ మీకు సిమిలరే కనపడతాయి. ఇది జనరల్‌లో ఎళ్తే ఇక్కడ లెజెండ్ మనం ఇక్కడ ఇచ్చాం కదా! లెజెండ్. దీన్ని టాప్ రైట్‌లో కూడా ఇవ్వచ్చు. సేమ్ అంతే. ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చిన లెజెండ్ ఆప్షన్సే ఇక్కడ మనకు కనపడతాయి. సేమ్ ఇక్కడ స్లైసర్స్ ఉంటాయి గదా! ఈ స్లైసర్స్‌కి కలర్ ఇదొచ్చింది. లేదు కలర్ నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా అంటే, దీని మీద క్లిక్ చేసి ఇక్కడున్న కలర్ ప్యాలెట్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే కలర్‌కి హెక్సా కోడ్స్ ఉంటాయి గదా! సో, ప్రతి కలర్‌కి ఒక ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఉంటుంది. మనకు ఆల్ఫా న్యూమరిక్ కోడ్ తెలిస్తే, మనం ఆల్ఫా న్యూమరిక్ కోడ్‌ని ఇక్కడ డైరెక్ట్ టైపింగ్ చేసేయొచ్చు. టైపింగ్ చేసేస్తే ఆ కలర్ చేంజ్ అయిపోతుంది. ఓకేనా? ఈ ఇన్నర్ రేడియస్‌ని గూడా మనం పెంచొచ్చు, తగ్గించొచ్చు. ఇలాంటి ఆప్షన్స్ కూడా మనకుంటాయి. డోనట్ చార్ట్‌కి మ ఆహ్, ఈ ఇన్నర్ రేడియస్ ఉంది గదా! దీన్ని మనం చేంజ్ జేయొచ్చు. ఓకే. సో, ఇంకా మోస్ట్‌లీ దీంట్లో ఆప్షన్స్ తక్కువే ఉంటాయి. ఇంకా డీటెయిల్ లేబుల్స్ ఉంది గదా! సో, లేబుల్స్‌ని ఔట్ సైడ్ ఉంది. దీన్ని ఇన్‌సైడ్ పెడతామా? ఇలాంటివన్నమాట. ఓకే. ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ డేటా వాల్యూ పర్సెంటేజ్ చూపిస్తుంది. పర్సెంటేజ్ మనకొద్దు అనుకుంటే ఓన్లీ కేటగరీ చూపించొచ్చు. అంటే ఇక్కడ మనకి వాల్యూ సేమ్ చూపించాలి. ఆ కంట్రోల్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? బై డిఫాల్ట్ ఏం చేస్తామంటే డేటా వాల్యూ అని పర్సెంటేజ్ చూపిస్తాం. ఎందుకంటే కేటగిరీ మనకి ఇక్కడి నుంచి తెలుస్తుంది కదా! లేదు నాకు కేటగిరీ కావాలంటే ఆల్ డీటెయిల్స్ పెట్టేస్తే అప్పుడు పర్సెంటేజ్, కేటగిరీ ఆ 3 ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకేనా? సో, ఇక సేమ్ ఇక్కడ వాల్యూ సైజ్ గాని, బ్యాక్‌గ్రౌండ్ గాని ఇలాంటివన్నీ ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటాం. డెసిమల్ క్యారెక్టర్‌లో ఎన్ని కనపడాలి ఇవన్నీ. ఓకేనా? సో, ఈ రొటేషన్ అంటే ఏం లేదు. జస్ట్ ఇక్కడున్న వచ్చిన గ్రాఫ్‌కి నాకిలా వద్దు. నాకు ఈ వాల్యూ పైన కనపడాలి అనుకుంటే, మనం ఈ రొటేషన్ వాడితే జస్ట్ ఆ ఉన్న డోనట్ చార్ట్ రొటేట్ అవుతుందంతే. సో, దీంట్లో సింపుల్ ఫీచర్సే ఉంటాయి. ఇంకా జస్ట్ ఆహ్, మనం లైన్ గ్రాఫ్స్ యూజ్ చేస్తే, ఆ లైన్ గ్రాఫ్‌లో కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్నే మనం లైన్ గ్రాఫ్ కింద కన్వర్ట్ చేస్తే, మనం ఒక విజువల్‌ని సెలెక్ట్ చేసి, దాన్ని వేరే విజువల్ మీద క్లిక్ చేస్తే, దాని దగ్గర ఉన్న డేటా ప్రకారం అది వేరే గ్రాఫ్ కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ బ్యాక్‌గ్రౌండ్ క్లియర్ చేసేస్తాను ఇమేజ్. ఓకేనా? ఇది నాకొద్దు. ఓకే. ఇప్పుడేమైంది లైన్ గ్రాఫ్ క్రియేట్ చేస్తే నేను కస్టమర్ ఐడీ పీకేసాను. సో, లైన్ గ్రాఫ్ ప్రకారం సేల్స్ ఎంత ఇదవుతుందో ఆ సేల్ వాల్యూ ఇక్కడొస్తుంది గదా! ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు కొన్ని ఎక్స్‌ట్రా వాల్యూస్ వస్తుండొచ్చు. లైక్ ఈ లైన్ అనేది ముందు లేదు గదా! అది సాలిడ్ లైన్ కావాలా? డాష్డ్ లైన్ కావాలా? ఇలాంటివి కొన్ని ఎక్స్‌ట్రా ఆప్షన్స్ వస్తాయి. మోర్ ఆర్ లెస్ సేమ్ అనమాట. ఇంకొకటి మీరెప్పుడైనా కలర్ చేంజ్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు లైన్ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో, అప్పుడు ఏ ఆప్షన్ ఎక్కడుంటదని మనకి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అంతేగాక వచ్చే అప్డేట్స్ బట్టి ఈ ఫంక్షన్స్‌ని అటు ఇటు గూడా మారుస్తూ ఉంటాడు. నేనేం చేస్తాను ఇక్కడికొచ్చి కలర్ అని టైప్ చేస్తాను. సో, కలర్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడు ఎక్స్ యాక్సిస్‌లో వాల్యూ కలరు, కలర్ ఎక్కడెక్కడ చేంజ్ చేయొచ్చో అక్కడ అన్ని ఆప్షన్స్ మనకిక్కడొస్తాయి. ఓకేనా? సో, ఎక్కడ లైన్ అని వస్తదో చూసుకొని నేను ఆ లైన్ దగ్గర కలర్ చేంజ్ చేసుకుంటాను. ఇక్కడ లైన్ వచ్చింది. ఆ లైన్ కలర్ గ్రీన్ ఉంది. సో, నేను గ్రీన్ ప్లేస్‌లో బ్లాక్ పెడతా. చూసారా? చేంజ్ అయిపోయింది. సో, లేదు బ్లాక్ వద్దు నాకు నేను రెడ్ పెడతా అంటాను. రెడ్ కాదు బ్లూ పెడతా అంటే అది చేంజ్ అయిపోతుంది. సరే ఎందుకు చేంజ్ అవ్వలేదు? ఇట్లా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, మనకి డైలీ మనం వాడే ఫంక్షన్స్ మనకు గుర్తుంటాయి. ఇప్పుడు లైన్ అనుకో డైరెక్ట్ మనకి లైన్‌కొచ్చేసి ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటాం కదా! లైన్ టైప్ గాని, కలర్ గాని. లేదు నాకు అట్లా దొరకట్లేదు అనుకుంటే మనం ఇక్కడికొచ్చి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే.
ఇంకా ఈ మార్కర్స్ ఉంటాయి. మార్కర్స్ ఆన్ చేస్తే ఇక్కడ చూసారా ఫస్ట్ డాట్స్ లేవు. ఇప్పుడు మార్కర్స్ ఆన్ చేస్తే డాట్స్ కనపడతాయి. ఆ డాట్స్ షేప్ గాని, మనం షేప్ ఇలా వద్దు నాకు ఇట్లా స్క్వేర్ కావాలి. దాని సైజ్ ఎంత ఉండాలి? దీని కలర్ ఏముండాలి? ఇలాంటి ఆప్షన్స్ అన్నమాట. ఇవి మీరు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. దీన్ని మనం ఇక్కడ క్లాస్‌లో అంత డీటెయిల్‌గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజున్న ఆప్షన్ రేపు ఉండదు. రేపు కొత్త ఆప్షన్ కూడా వస్తుంటది. అంటే మీరు ఒక గ్రాఫ్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఇంకెంత బ్యూటిఫికేషన్ చేయాలనుకుంటే టు మాక్సిమం ఎక్స్‌టెంట్ మీకు పాసిబుల్ అవుతుంది. అవన్నీ ఇక్కడ మీరు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. కానీ మాక్సిమం మనం డే టు డే టాస్క్‌లో మనం యూజ్ చేసేదేంటంటే, ఒక గ్రాఫ్ క్రియేట్ చేసినప్పుడు మనం ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇస్తాం. ఎక్స్ యాక్సిస్‌లో ఈ ఆర్డర్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకుంటాం. అప్పుడప్పుడు వాళ్ళకి అసెండింగ్ ఆర్డరో, డిసెండింగో కావాల్సుంటది. ఆ ఆర్డర్ కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకుంటాం. ఇంకా నెక్స్ట్ ఈ అమౌంట్ టూ మచ్ ఉంది అనుకుంటే ఇట్లా స్లైసర్స్ ఇస్తాము. లేదంటే నేను చెప్పినట్టు అర్థమెటిక్ స్కేల్‌లో, లాగరిథమిక్ స్కేల్‌లో అట్లా మార్చాలా? లేదా? అలాంటివి ఆలోచిస్తాం. అవన్నీ అయిపోయిన తర్వాత యూజువల్లీ మనం ఒక గ్రాఫ్‌లో ఇన్ఫర్మేషన్ రావాలంటే ఏముండాలి? దీని వాల్యూ ఎంతుంది? ఇక్కడ మనము క్వాంటిటీని వాడాం గదా! డీటెయిల్స్‌లో. అందుకని ఆ క్వాంటిటీ ఇంకా చూపిస్తుంది. ఒకవేళ అదొద్దు, దానివల్ల నా ఎండ్ యూజర్‌కి ఇంకా ఎక్స్‌ట్రా కన్‌ఫ్యూజన్ వస్తుంది అనుకుంటే అది గూడా మనం తీసేయొచ్చు. ఇక్కడ మనం డీటెయిల్ ఆఫ్ చేసేస్తే ఆ క్వాంటిటీ ఇప్పుడు రావడం మానేస్తది. జస్ట్ వాల్యూ ఎంతొస్తుంది? ఎంత డిక్లైన్ అవుతుంది? ఓకే. ఇది బేర్ మినిమమ్ ఇస్తాం. ఒక గ్రాఫ్ ఇస్తామనమాట. ఇది ఇచ్చిన తర్వాత ఇంకా మనం స్లైసర్స్ గురించి నెక్స్ట్ వస్తాం కాబట్టి ఆ స్లైసర్స్ అన్నీ ఇస్తాం కాబట్టి వాళ్ళు దాని నుంచి నావిగేట్ చేసుకుంటారు. సో, బేర్ మినిమమ్ అయితే ఇలా ఇస్తాము ఎండ్ యూజర్స్‌కి. దీని తర్వాత మనం ఇంక ఎక్స్‌ట్రా ఏం చేసినా అవన్నీ బ్యూటిఫికేషన్‌లో పార్టే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం సింగిల్ లైన్ వాడాం గదా! ఒకవేళ ఇక్కడ లైన్ గ్రాఫ్‌లో మనం మల్టిపుల్ లైన్స్ కూడా వాడొచ్చు. ఇప్పుడు నేను క్వాంటిటీ ఉంది గదా! సో, ఈ క్వాంటిటీని గూడా నేను ఒక లైన్ కింద వాడొచ్చు. ఓకేనా? క్వాంటిటీని లైన్ కింద వాడితే ఏమవుతుంది? ఫస్ట్ దీన్ని ఇది చేస్తాను. లెజెండ్ ఆఫ్ చేసేస్తాను. ఓకేనా? లేదంటే లెజెండ్‌ని ఆన్ చేసి దీన్ని టాప్ లెఫ్ట్ పెట్టేస్తాను. ఇప్పుడేమైందంటే ఆహ్, ఇక్కడ ఇప్పుడు థౌసండ్స్‌లో ఉంది గదా! దీన్ని గూడా అబ్సల్యూట్ వాల్యూ చేసేస్తాను. థౌసండ్స్ కాకుండా. డేటా లేబుల్‌కెళ్ళి వాల్యూ ఈ థౌసండ్స్ తీసేసి ఆటో సెలెక్ట్ చేస్తాను. ఆటో సెలెక్ట్ చేసేస్తే బై డిఫాల్ట్ అది ఇదొచ్చేస్తుంది. సో, డెసిమల్ పాయింట్స్ 2 అవసరం అనుకుంటే ఉంచుతాం. మన కేస్‌లో అసలు అవసరం లేదు గదా! 2. సో, అన్నీ అబ్సల్యూట్ వాల్యూసే ఉన్నాయి కాబట్టి, హోల్ నంబర్సే ఉన్నాయి కాబట్టి అది గూడా పీకేసాను. సో, ఇప్పుడు జూడండి. ఇదేంటంటే ఈ ప్రొడక్ట్ 4 క్వాంటిటీ సేల్ అయింది. దానికి 400 వచ్చింది సేల్స్ అమౌంట్. ఈ ప్రొడక్ట్ 5 క్వాంటిటీ సేల్ అయింది. 300 అమౌంట్ వచ్చింది. ఇది 1 సేల్ అయింది. 300 వచ్చింది. ఓకేనా? ఇది ఇదెంత సేల్ అయింది? క్వాంటిటీ 1 సేల్ అయింది. ఇది 150 వచ్చింది క్వాంటిటీ. ఓకేనా? ఇట్లా మనం 2 ఇన్ఫర్మేషన్ చూపించాలి అని అనుకున్నప్పుడు ఇట్లా 2 మనకి గ్రాఫ్స్‌లో ఈ గ్రాఫ్స్ ఐకానే చెప్తుంది కదా! ఇక్కడ. 2 లైన్ గ్రాఫ్స్‌ని మనం వాడొచ్చు. ఇది ఒక ప్రైమరీ ఎక్స్ యాక్సిస్, ఇది సెకండరీ ప్రైమరీ వై యాక్సిస్, ఇది సెకండరీ వై యాక్సిస్. ఇక్కడ మీరు చూస్తే దీనికి గ్రాఫ్ వేరుంది. వై యాక్సిస్‌కి యాక్సిస్ వేరుంది. దీనికి యాక్సిస్ వేరుంది కదా! ఎందుకంటే ఇది 1, 2, 3లో ఉన్నాయి. ఇప్పుడు నేను రెండిటికి సేమ్ యాక్సిస్ యూజ్ చేస్తే ఇది మొత్తం పైన ఉంటుంది. ఈ లైన్ అంతా ఫ్లాట్ లైన్ లాగా కనపడుతుంది కదా! ఆ ఆప్షన్స్ కూడా ఇక్కడ వస్తాయి. సో, ఇక్కడ ఏముంది ఎక్స్ యాక్సిస్‌లో హ్మ్, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటది. యూజ్ సిమిలర్ యాక్సిస్, సేమ్ యాక్సిస్ అని జనరల్‌లోన ఇది కాదు. రెండిటికి సింక్రనైజ్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటది. సో, ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆహ్, ఇది చెప్తాను. మళ్ళీ నేను చూసి చెప్తాను. దానికేమవుతుందంటే ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ 2 సిమిలర్ స్కేల్‌లోకొచ్చేస్తాయి. అప్పుడేమవుతుంది మనకి ఈ వాల్యూ కరెక్ట్‌గానే కనపడుతుంది. ఈ లైనొచ్చి ఈ 200తో కంపేర్ చేస్తే ఈ 1, 2, 3 అనేది చాలా చిన్న వాల్యూస్ కదా! ఇది ఫ్లాట్ లాగా అయిపోతుంది.
సో, మనం అందుకే అలాంటి ఆప్షన్స్ అవాయిడ్ చేసి ఇలానే డిస్‌ప్లే చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? ఆ! ఇది. ఆ! చూడండి. ఇప్పుడు మనం సేమ్ లైన్‌ని ఇక్కడ యూజ్ చేసామనుకో, ఇక్కడేమవుతుంది, ఇప్పుడు మనం క్వాంటిటీని ఈ వాల్యూని ఒకటే యాక్సిస్‌లో పెట్టేసాం. ఒక సింగిల్ వై యాక్సిస్‌లో పెట్టేసాం. సో, సింగిల్ వై యాక్సిస్‌లో పెట్టడం వల్ల ఏమైంది, దీని వాల్యూస్ 0 నుంచి 400 వరకెళ్తాయి గదా! ఈ వాల్యూస్ హార్డ్‌లీ మనకు 4 వరకెళ్తున్నాయి అంతే. ఈ సింగిల్ యాక్సిస్‌లో పెడితే ఇలా వస్తుంది గదా! మనకి ఇది స్ట్రెయిట్ లైన్ లాగానే కనపడుతుంది. ఆ వేరియేషన్ మనకి కరెక్ట్‌గా కనపడట్లేదు. సో, అప్పుడు ఏం చేస్తాం, క్వాంటిటీ అన్నదాన్ని ఇలా ఇక్కడ పెట్టేసి ఇంకేదన్నా మనకి మన దగ్గర ఇంకొక వాల్యూ ఏదన్నా ఉందనుకో, సేల్స్ అమౌంట్‌కి ఈక్వలెంట్‌గా ఉన్నది. దాన్ని మనం ఇక్కడ పెట్టుకుంటే అప్పుడు అది ఈ యాక్సిస్ ప్రకారం డిస్‌ప్లే అవుతుంది వాల్యూస్. ఓకేనా? ఇది రీజన్ అర్థమైందా? ఎందుకు 2 ఇది సెకండరీ యాక్సిస్‌లో పెట్టాల్సొచ్చిందని? ఇది ఒకటి. ఇంకొకటి ఆహ్, మనకి శ్యామ్ ఏమన్నా క్వెషన్ ఉందా? ఆ! యెస్. ఇది చాలా టూ మచ్ వేరియేషన్ ఉన్నప్పుడు స్కేల్ ఉన్న వై యాక్సిస్ మీద చూపించడం కష్టం కదా! దీనికి స్కేల్ ఇన్ ఆర్డర్ ఆఫ్ హండ్రెడ్స్ ఉంది. దీనికి స్కేల్ ఇన్ ఆర్డర్ ఆఫ్ వన్స్, జస్ట్ టెన్స్ ఉంది అంతే కదా! సో, అట్లా స్కేల్ డిఫరెంట్ అయినప్పుడు ఒకటే స్కేల్‌లో చూపించడం కష్టం. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి, సేమ్ 2 డిఫరెంట్‌ని ఈ యెల్లో లైన్‌కి ఇది స్కేల్. ఈ ఈ బ్లూ లైన్‌కి ఇది స్కేల్ అన్నమాట. అట్లా 2 డిఫరెంట్ స్కేల్స్ ఉన్న డేటాను కూడా సింగిల్ గ్రాఫ్‌లో మనకి చూపించడానికి ఛాన్స్ ఉంటది పవర్ బిఐలో. ఓకేనా? హ్మ్. ఇంకా స్మాల్ మల్టిపుల్ అని ఒక ఆప్షన్ ఉంటది. ఇవి పెద్ద డేటా ఉన్నప్పుడు ఇది మనం చేస్తున్నప్పుడు చూపిస్తాను. అంటే ఏంటంటే ఈ డేటా ఉంది గదా! ఈ డేటా ఇలా వద్దు నాకు, దీన్ని స్ప్లిట్ చేద్దాం అని అనుకున్నప్పుడు స్మాల్ మల్టిపుల్‌లో డేటాని యూజ్ చేసామనుకో, ఇట్లా స్ప్లిట్ అయ్యి వస్తుంది. సో, ఇవి స్మాల్ మల్టిపుల్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఇలా వచ్చింది గదా! ఇప్పుడేమవుతుంది, 101కి, 102కి సెపరేట్ గ్రాఫ్స్ ఫార్మ్ అయ్యాయి ఇక్కడ. సో, నేనేం చేస్తానంటే ఆహ్, ఇక్కడ సేల్ ఐడీ పెడతాను. సేల్ ఐడీ పెట్టి స్మాల్ మల్టిపుల్ తీసేస్తాను. ఇక్కడ మీరు చూస్తే 1, 2, 3, 4, 5 సేల్ ఐడీస్ ఉన్నాయి గదా! దీన్ని పీకేసి నేను మళ్ళీ బార్ గ్రాఫే పెడతాను. ఓకే. ఈ గ్రాఫే పెడదాం. సో, ఈ 5 సేల్ ఐడీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను స్మాల్ మల్టిపుల్‌లో ప్రొడక్ట్ ఐడీని పెడతాను. సో, ఇప్పుడేం తెలిసింది, ప్రొడక్ట్ ఐడీలో మనకి 101 ప్రొడక్ట్‌కి 2 సేల్స్ అవుతున్నాయి గదా! సేల్ 1, సేల్ ఐడీ 5, ఆ 2 ప్రొడక్ట్ 101కే అయ్యాయి. సో, ఇప్పుడు నాకు ఇలా ఇట్లా నేను డిఫరెంట్ గ్రాఫ్స్ లాగా చూపించాలనుకుంటున్నాను అని మనం అనుకున్నప్పుడు, ఈ ప్రొడక్ట్ ఐడీ పీకేస్తే ఇట్లొస్తుంది గదా గ్రాఫ్. అప్పుడప్పుడు కొన్ని రిక్వైర్మెంట్స్ వస్తాయి. యాక్చువల్లీ ఇలాంటి రిక్వైర్మెంట్స్ మీద నేను వర్క్ చేశాను. నాకు యూజ్ కేస్ ఏంటి అంటే, వాళ్ళకి డేటా ఉంటది గదా! ఈ డేటా దీని ప్రకారం స్ప్లిట్ అయ్యి రావాలి. అప్పుడు నేనేం చేశాను, ఇలా చేసేస్తే, కాకపోతే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి ప్రొడక్ట్ ఐడీలో ఏ ప్రొడక్ట్ ఐడీకి మన సేల్ ఐడీ వచ్చున్నా ఆ ఇన్ఫర్మేషన్ అన్నిటికీ వచ్చి అక్కడ బ్లాంక్ చూపిస్తుంది. సో, ఇప్పుడు ఇలా మ్యాట్రిక్స్ వచ్చింది కదా 2/4, దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి స్మాల్ మల్టిపుల్ సెట్టింగ్స్కి వెళ్ళి 2/2 ఉంది కదా, నేను ఒక రోలోనే నాకు 4 కాలమ్స్ కావాలి అని చెప్తాను. చూసారా? దీన్ని మనం ఇట్లా మనకు కావాల్సిన విధంగా దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు నాకు 4 రోస్ ఉండాలి, సింగిల్ కాలమ్ ఉండాలి అంటే అలా కూడా చేయొచ్చు. మనకి ఉన్న డేటా కంటే కూడా మనం ఎక్కువ కాలమ్స్ ఇచ్చామనుకో, అప్పుడు ఆ కాలమ్స్ బ్లాంక్, ఆ లాస్ట్‌ది బ్లాంక్ వస్తది. ఎందుకంటే అక్కడ డేటా లేదు కదా! 104 వరకే కదా మనకు డేటా ఉంది. అప్పుడు అది ఎక్స్‌ట్రా బ్లాంక్ లాగా వస్తదనమాట. సో, ఇలాంటివి అప్పుడప్పుడు కొన్ని యూజ్ కేసెస్ వస్తాయి. అలాంటి యూజ్ కేసెస్ వచ్చినప్పుడు ఈ స్మాల్ మల్టిపుల్ అన్న ఫంక్షనాలిటీని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నేనిప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇందాకన్నట్టు ఈ ఫంక్షన్స్‌ని మనం ఎంత చెప్పినా ఇక్కడ ఎండ్ ఉండదివి. ఇక్కడ ఉన్న ఒక్కొక్క విజువల్‌కి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటది కదా! నేనేం చేస్తున్నా అంటే నేను నాకు ఈ ఫ్ నా ఫ్ ఈ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసిన విజువల్స్ ఏంటి? దాంట్లో కూడా మనం ఫ్రీక్వెంట్‌గా వాడే ఈ కస్టమైజేషన్స్ ఏంటి? అవి మాత్రం మనం డిస్కస్ చేస్తున్నాం. మిగతావి మీరేం చేస్తారు, ఒక్కసారి మీకు ఈ విజువల్ మీద ఐడియా వచ్చిన తర్వాత మీరు 80, 90% ఆఫ్ ది కేసెస్‌లో ఈ జనరిక్ స్టఫే వాడతారు. ఏదన్నా ఒక యూజ్ కేస్ వచ్చి ఇలాంటివి వాడాల్సొచ్చినప్పుడు ఇవి ఎక్స్‌పోర్ట్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్‌లో తెలుస్తాయన్నమాట ఇవి. ఓకే. ఇవి స్మాల్ మల్టిపుల్ ఆప్షన్ ఇది.
సో, ఇవి కాకుండా ఇంకా నేను జస్ట్ టూల్ టిప్ ఇక్కడ ఇది ఉంది గదా! ప్రొడక్ట్ వస్తుంది, ఇదొస్తుంది. సో, టూల్ టిప్‌లో మళ్ళీ నేను సేల్ ఐడీ తీసేస్తాను. ముందున్నట్టే దీన్ని ఇక్కడ పెట్టేసి ఆహ్, సేల్ ఐడీని తీసేస్తాను. సో, టూల్ టిప్‌లో నేను సేల్ ఐడీ ఇన్ఫర్మేషన్ గూడా చూపించాలనుకుంటున్నాననుకో, అప్పుడు ఇక్కడ దగ్గరకొచ్చి సేల్ ఐడీని టూల్ టిప్‌లో పెడితే ఆహ్ ఇక్కడికొస్తే మనకి సేల్ ఐడీ ఇన్ఫర్మేషన్ గూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ గూడా ఇష్యూ ఏంటంటే టూల్ టిప్‌లో గూడా మనము యూజువల్‌గా న్యూమరిక్ వాల్యూస్‌ని యూజ్ చేస్తాం. మనము ఇట్లా టెక్స్ట్ వాల్యూస్‌ని యూజ్ చేస్తే అది ఎయిదర్ ఫస్ట్ వాల్యూ గాని, లాస్ట్ వాల్యూ గాని, కౌంట్ గాని తీసుకుంటుంది. ఇప్పుడు నేను కౌంట్ తీసుకుంటే ఇట్ మేక్స్ సెన్స్. ఇప్పుడు ఎందుకంటే దీనికి ఒకటే సేల్ ఉంది. ఇక్కడ ఒకటే సేల్. దీనికి 2 సేల్ అయ్యాయి. ఈ ప్రొడక్ట్‌కి 2 సేల్స్ అయ్యాయి. ఈ ప్రొడక్ట్‌కి సింగిల్ సేల్ అయింది. ఇది మేక్స్ సెన్స్ కదా! ఇప్పుడు నేను ఇట్లా కాకుండా ఓన్లీ ఫస్ట్ తీసుకున్నాననుకో అప్పుడు ఇక్కడ నాకు 2 సేల్ అయినప్పుడు ఓన్లీ ఫస్ట్ సేల్ ఐడీనే చూపిస్తుంది. సెకండ్‌ది చూపించదు. అప్పుడు వేస్ట్ కదా! పర్పసే డిఫీట్ అయిపోతుంది. సో, మన పర్పస్ బట్టి మనం న్యూమరిక్ వాల్యూ యూజ్ చేస్తే దాని సమ్ గాని, కౌంట్ అన్నీ తీసుకోవచ్చు. లేదు నేను టెక్స్ట్ వాల్యూ యూజ్ చేస్తా అంటే యూజువల్‌గా దానికి కౌంట్ గాని, డిస్టింక్ట్ కౌంట్ మాత్రమే యూజ్ చేస్తాం టెక్స్ట్ వాల్యూస్‌కి. ఓకేనా? అది ఈ టూల్ టిప్. టూల్ టిప్ ఎందుకు వాడతామంటే, మనకి ఇక్కడ ఈ డిస్‌ప్లేలో మొత్తం ఇన్ఫర్మేషన్ చూపించలేము. చూపిస్తే అన్నెసెసరీ అని మనం ఫీల్ అయినప్పుడు, ఓన్లీ ఇట్లా టూల్ టిప్‌లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని మనం ఇక్కడ డిస్‌ప్లే చేసుకుంటాం. ఆ ఆప్షన్ ఇది టూల్ టిప్ ఆప్షను. ఇక్కడి వరకు క్లారిటీ వచ్చిందా? ఓకే. సో, నెక్స్ట్ ఒక్క నిమిషం ఉండి. సరే ఫార్మాటింగ్ చూద్దాం. సో, ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ టేబులర్ ఈ విజువల్స్ ఇప్పుడు చూసాం కదా! ఈ 2 సేమ్ ఇవి గూడా అంతే. కాకపోతే కొద్దిగా డిఫరెన్స్ ఉంటాయి. ఇంకా ఇంకొకటి ఆప్షన్స్ కొన్నిటికి ఏముంటాయంటే, మనం బార్ గ్రాఫ్‌ని, లైన్ గ్రాఫ్‌ని ఒకటే గ్రాఫ్‌లో చూపించే ఆప్షన్ గూడా ఉంటదనమాట. ఈ క్వాంటిటీని నేను లైన్‌లో పెట్టేస్తే, ఇప్పుడు చూసారా? ఇక్కడ మనకి సమ్ ఇది బార్ గ్రాఫ్‌లో ఉంది. ఇది మనకి లైన్ గ్రాఫ్‌లో మనకి క్వాంటిటీ ఉంది. ఇందాక మనం ఏం చేసాం రెండిటిని లైన్ గ్రాఫ్‌లోనే చూపించాం గదా! అలా వద్దు అనుకుంటే ఇలా కూడా చూపించొచ్చు. ఓకే. టూల్ టిప్ తీసేయొచ్చు. ఈ ఫార్మాటింగ్ చూసామా? మనం ఎక్స్‌ట్రా ఫార్మాటింగ్ పెడితేనే ఇంకా అది కచరాలాగా అవుతుంది. ఆ ఫార్మాటింగ్ బేర్ మినిమమ్ అది ఏవైతే మనకి డీటెయిల్స్ వస్తాయో దాన్ని యూజ్ చేస్తేనే మనకి రిపోర్ట్ క్లియర్‌గా ఉంటది. ఓకేనా? ఇంకా మనం ఇక్కడ బోర్డర్స్ ఇచ్చాము. ఆ బోర్డర్స్ కూడా వద్దు అనుకుంటే ఆ బోర్డర్స్ కూడా తీసేయొచ్చు. ఇక్కడ కాలమ్స్‌లో ఇక్కడ బోర్డర్స్ ఆన్ చేసాం కదా! బోర్డర్స్ కూడా నేను రిమూవ్ చేసేస్తాను. మార్కర్స్ కూడా అవసరం లేదు. డేటా లేబుల్ కావాలి కాబట్టి అదొకటి ఉంచుదాం. ఓకే. ఇప్పుడు చూస్తే మీరు ఈ లైన్‌కి కూడా డేటా లేబుల్ ఉంది. ఇక్కడ ఉంది కాబట్టి అది గ్రీన్‌లో ఉంది కాబట్టి అది మనకు కనపడట్లేదు. ఇట్లా మల్టిపుల్ విజువల్స్‌ని మనం ఇప్పుడు దీన్నే నేను టేబుల్ కింద వాడతాను. అంటే మనం ఆ చేంజెస్ అన్నీ మనం చేసుకోవచ్చు. జస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసే దాన్ని బట్టి ఆ డేటా ఇదయ్యి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం టేబుల్ అండ్ మెట్రిక్స్ మెజర్స్ ఉంటాయి కదా! ఇవి మనం చాలా ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తాం. సో, మనం ఈ టేబుల్ గాని, మెట్రిక్ మెజర్ గాని ఉన్నప్పుడు టేబుల్‌కి, మెట్రిక్‌కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో, ఈ క్లాస్‌లో నాకు తెలిసి విజువలైజేషన్‌ది మొత్తము ఫినిష్ అవ్వదు. ఆహ్, మేబీ ఇంకొక క్లాస్ కావాల్సి రావచ్చు. ఫ్రైడే గూడా ఇది కవర్ చేద్దాం. ఎందుకంటే కవర్ చేయాల్సిన టాపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఫార్మాటింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం కవర్ చేసేసాం. సో, ఈ ఆప్షన్స్ గూడా మనం ఈ బార్ గ్రాఫ్స్‌ని కలర్స్ చేంజ్ చేయడము, ఇవన్నీ గూడా కవర్ చేస్తాం. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, మనం ఇవి కవర్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే గూడా కొన్ని ఆప్షన్స్ వస్తాయి మనకి. ఏది ఫంక్షనాలిటీ ఇప్పుడు తీసేశారు. ఓకే. ఈ హ్మ్. మనం ఈ ఫార్మాటింగ్ ఎలా చేస్తాం ఇవన్నీ మనం ఇందాక కవర్ చేసుకున్నాం గదా! సో, ఆహ్, ఓకే. ఫిల్టర్స్ ఉన్నాయి. నేనిప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ కవర్ చేద్దాం. ఈరోజు ఇదయ్యాక మనకు టైమ్ ఉంటే ఫిల్టర్స్‌కెళ్దాం. ఓకేనా? ఫిల్టర్స్ మనం కైండ్ ఆఫ్ లైట్‌గా కవర్ చేసాం. మళ్ళీ ఎళ్దాం. ఓకే. కండిషనల్ ఫార్మాటింగ్. సో, ఇప్పుడు ఇది టేబుల్ మెషర్ కదా! ఈ మెషర్ ఏంటి అని ఎలా తెలుస్తుందంటే ఇక్కడికెళ్తే తెలుస్తుంది టేబుల్ మెషర్. దీన్ని నేను మెట్రిక్స్ మెషర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో, టేబుల్ మెషర్, మెట్రిక్ మెషర్ ఈ కేస్‌లో మనకి సేమ్ లాగానే కనపడుతుంది. కానీ ఇప్పుడు చూడండి ఈ సేల్ ఐడీ ఉంది, క్వాంటిటీ ఉంది, సేల్స్ అమౌంట్ ఉంది గదా! ఈ టేబుల్ మెజర్‌లో నేను ప్రొడక్ట్ ఐడీ పెట్టాను. అంటే
ప్రోడక్ట్ ఐడి ఏంటి, కస్టమర్ ఎవరు, ఈ ఇన్ఫర్మేషన్ పెట్టాను. అప్పుడు ఏమవుతుంది, నాకు డేటా ఇలా డిస్ప్లే అవుతుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాలమ్స్ కింద యాడ్ అవుతుంది కదా. వేరేస్ మనం మెట్రిక్స్ మెజర్ యూస్ చేసినప్పుడు మెట్రిక్ మెజర్లో ప్రోడక్ట్ ఐడి, కస్టమర్ ఐడి యూజ్ చేసామనుకో, ఇవి ఇట్లా ఇట్లా దాని కింద యాడ్ అయిపోతాయి అన్నమాట. ఇవి మనకి కావాలన్నప్పుడు మనం దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇప్పుడు నేను సేల్ ఐడి కాకుండా ఇలా చేస్తాను. ఎందుకంటే సింగిల్ కస్టమర్ ఐడి తీసేస్తాను. నాకు సింగిల్ ప్రోడక్ట్‌కి 2 సేల్స్ అయ్యాయని నాకు తెలుసు కదా. దేనికి 101 ప్రోడక్ట్‌కి 2 సేల్స్ అయ్యాయని నాకు తెలుసు. సో, ఇప్పుడు మీరు మెట్రిక్స్ చూస్తే ఏమవుతుంది, ఈ సమ్ ఆఫ్ ఆర్డర్ క్వాంటిటీ 5, దాని అమౌంట్ 300 అని చూపిస్తుంది. దీన్ని నేను ఎక్స్పాండ్ చేస్తే ఈ ఈ ఈ ఈ సేల్ ఐడికి 2 క్వాంటిటీ సేల్ అయింది, దానికి 100. దీనికి ఈ సేల్ ఐడి 3కి 3 క్వాంటిటీ సేల్ అయింది, దాని అమౌంట్ 200 కదా. సో, ఇలాంటి మనం స్ప్లిట్స్ మనం ఇక్కడ చూస్తాము. అంటే దీంట్లో ఏమవుతుందంటే మనం మెట్రిక్స్ యూస్ చేసినప్పుడు దాన్ని ఎక్స్పాండ్ అండ్ కొలాప్స్ చేయొచ్చు ఈ లెవెల్స్ని. వెరస్ మనం టేబుల్ యూస్ చేసినప్పుడు అలా చేయడానికి ఆప్షన్ లేదు కదా. ప్రతి ఒక్క రో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం సేల్ ఐడి 1, 3 ఆ రెండు 101కి డిస్ప్లే అవుతుంది. మనం దాన్ని ఇట్లా కొలాప్స్ చేయడానికి దీని సమ్మేషన్ ఈజీగా చూసుకోవడానికి ఉండదు. వేరేస్ ఇక్కడ మనం ఇక్కడ చూస్తే ఈ సమ్మేషన్ 300 వచ్చేస్తుంది. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది మనకు కనపడుతుంది. ఈ 2 ఇండివిడ్యువల్ సమ్ కూడా కనపడుతుంది. ఓకేనా? ఇది మనకి మేజర్‌గా మనకి దీనికి మెట్రిక్స్‌కి దీనికి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ మనం కాలమ్ ఏం వాడలేదు. కాలమ్ కావాలంటే మనం కస్టమర్ ఐడీని మనం కాలమ్ కింద యూజ్ చేయొచ్చు. సో, అప్పుడు కాలమ్ కింద యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే, ప్రతి కస్టమర్ ఐడీకి ఎంతైతే డేటా ఉందో ఆ డేటా స్ప్లిట్ అవుతుంది. చూస్తే ఇప్పుడు 201 కస్టమర్ ఐడీకి రెండే రెండే ప్రొడక్ట్స్ కొన్నాడు. ఒకటొచ్చి 101 కొన్నాడు. దానికి సేల్ ఐడీ ఏంటి అంటే 2. ఇంకొకటి 103 కొన్నాడు. దానికి సేల్ ఐడీ ఏంటంటే 4. కానీ ఈ డేటా ఇట్లా స్ప్లిట్ అయ్యి వస్తుంది. కానీ ఈ కేస్‌లో మీరు ఇలా చూస్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా. ఇట్లా డేటా చూడడం ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో, మోస్ట్‌లీ మనం మెట్రిక్స్‌లో కాలమ్స్‌లో ఏది యూజ్ చేస్తామంటే ఒక యూజువల్‌గా డేట్ కాలమ్ గాని, ఇయర్ గాని యూజ్ చేస్తాం. సో, అప్పుడు ఏమవుతుందంటే ఇట్లా సేల్ అమౌంట్ ఇట్లా ఇట్లా తీసుకొని మనం ఇక్కడ ఇయర్ గాని, ఈ కేస్‌లో మనకి సేల్స్ డేటా తక్కువే ఉంది. సో, అన్నీ 2023 వస్తున్నాయి. కానీ ఒకవేళ మనకి బిగ్ డేటా ఉన్నప్పుడు 2023, 2024 అట్లా మనం ఇయర్ డేటాని ఈజీగా సింపుల్‌గా చూపించొచ్చు కదా ఇక్కడ. అర్థమైందా? అంటే మనకి ఇక్కడ జస్ట్ ఒక రోల్ బార్ వస్తుంది. అప్పుడేమవుతుంది, 2023లో ఎంత సేల్ అయింది, 2024లో ఎంత సేల్స్ అయింది, ఎంత క్వాంటిటీ సేల్ అయింది. అట్లా నీకు ఇన్ఫర్మేషన్ సైడ్ బై సైడ్ కనపడుతుంది కంపారిజన్‌కి. యూజువల్లీ అలాంటి కేసెస్‌లో మనం ఇక్కడ కాలమ్స్‌ని వాడతామనమాట. నేను ఇప్పటివరకు వాడిన యూజ్ కేసెస్ కూడా మెట్రిక్స్ చార్ట్‌లో కాలమ్స్‌లో మోస్ట్‌లీ ఇయర్సే వాడతాం. కానీ మనకి దీన్ని ఎలా వాడాలో ఒకసారి యూసేజ్ తెలిసిన తర్వాత ఇంకా ఆహ్, హ్మ్. మన ఇష్టం అది. మనం ఎంత స్మార్ట్‌గా దాన్ని యూజ్ చేసుకోగలుగుతామో అది మన ఇష్టం. ఓకే. ఇంకొకటి ఇక్కడ ఆహ్, డ్రిల్ డౌన్ అని, డ్రిల్ త్రూ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో, ఫస్ట్ ఓన్లీ డ్రిల్ డౌన్ గురించి మాట్లాడదాం. సో, ఇక్కడ మీరు చూసారనుకో, ఇక్కడ డ్రిల్ డౌన్ ఆన్ రోసా, కాలమ్సా అని ఆప్షన్స్ వస్తుంది. సో, ఈ ఫస్ట్ నేనేం చేస్తానంటే, ఈ కాలమ్ మీద సేల్ ఐడీ పీకేస్తా. అప్పుడు డ్రిల్ డౌన్ ఆ ఆప్షన్ పోయింది. ఎందుకంటే ఇక్కడ కాలమ్‌లో నాకేం లేదు. కాలమ్ బ్లాంక్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ 101 ఉంది. దీన్ని నేను ఎక్స్‌పాండ్ చేస్తే ఇట్లా 2 వస్తాయి. సేల్ ఐడీ కూడా కనపడుతుంది కదా. ఇప్పుడు ఇది ఉందే, దీన్ని డ్రిల్ డౌన్ అంటారు. సో, డ్రిల్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఆహ్, ఓకే. సో, ఒక డేటా పాయింట్ మీద క్లిక్ చేసి, దాని మీద నేను డ్రిల్ డౌన్ మీద క్లిక్ చేస్తే అరే! ఉండండి ఒక్క నిమిషం. ఓకే. సో, ఇక్కడ ఇది ఎందుకు ఎనేబుల్ అవ్వట్లేదు. యూజువల్‌గా ఏమవుతుందంటే ఇక్కడ 2, 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో, ఈ ఈ ఫోర్క్ ఆప్షన్ ఉంటది కదా. సో, ఈ ఫోర్క్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఉన్న మొత్తం డేటా అన్ని లెవెల్స్‌కి డ్రిల్ డౌన్ అయిపోతుంది. లైక్ దీన్ని మళ్ళీ నేను డ్రిల్ అప్ చేస్తే మళ్ళీ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు నేను కస్టమర్ ఐడీ కూడా పెట్టాననుకో.
సో, ఇప్పుడు నాకిక్కడ ఆహ్, ఇదుంది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి కస్టమర్ ఐడీ. సో, కస్టమర్ ఐడీ లెవెల్ ఓపెన్ అయింది. దీని మీద క్లిక్ చేస్తే సేల్ ఐడీ లెవెల్ ఓపెన్ అవుతుంది గదా! సో, ఇక్కడ నేనుకొచ్చి నాకు ఇట్లా కొలాప్స్ అయ్యే పెడతాం మనం మోస్ట్‌లీ. మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూడాలి అనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు ఉన్న అన్ని లెవెల్స్ ఎక్స్‌పాండ్ అయిపోతాయి. ఓకేనా? ఇక్కడ చూస్తే మళ్ళీ ఇది క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ ఉన్న అన్ని లెవెల్స్ మనకి డేటా ఎక్స్‌పాండ్ అయిపోతదనమాట. ఆహ్, మళ్ళీ డ్రిల్ అప్ చేస్తే మళ్ళీ ఆ వాల్యూ డ్రిల్ అప్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఇంకా ఇక్కడ ఈ ఆప్షన్స్ ఇక్కడ గూడా వస్తది. ఎక్స్‌పాండ్ ఉందా? ఎక్స్‌పాండ్ సెలక్షన్ చేశామనుకో, ఓన్లీ సెలెక్ట్ చేసింది ఎక్స్‌పాండ్ అవుతుంది. మళ్ళీ దీన్ని కొలాప్స్ సెలక్షన్ చేయొచ్చు. మళ్ళీ ఇట్లా లేకుండా ఎక్స్‌పాండ్ ఎంటైర్ లెవెల్ చేశామనుకో, సో, అప్పుడు అన్ని దాంట్లో ఈ లె ఒక లెవెల్ ఎక్స్‌పాండ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ చేసి కొలాప్స్ ఎంటైర్ లెవెల్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్‌పాండ్ ఆల్ అన్నామనుకో, అప్పుడు మొత్తం వాల్యూ ఎక్స్‌పాండ్ అవుతుంది. మళ్ళీ సేమ్ అంతే కొలాప్స్ సాల్వ్ చేస్తే ఆహ్, మొత్తం వాల్యూ కొలాప్స్ అవుతుంది. సేమ్ ఈ ఆప్షన్సే మనకి ఇక్కడొస్తాయన్నమాట. డ్రిల్ డౌన్ గాని, డ్రిల్ అప్ కానీ ఈ ఆప్షన్స్. సో, ఇవి ఎస్పెషల్లీ మనకెప్పుడు యూజ్ అవుతాయంటే మనం సేల్స్ డేట్‌ని ఇలాంటివి మనం యూజ్ చేసామనుకో, అప్పుడు ఆ డేట్ ప్రకారము మనం దాన్ని డ్రిల్ అప్ చేసుకోవడానికి, డ్రిల్ డౌన్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ మనకు పనికొస్తాయి. ఈ డ్రిల్ డౌన్‌కి సెలెక్ట్ చేసి చేయాలా? ఇది మళ్ళీ నేను చూసి చెప్తాను. ఓకేనా? సో, యూజువల్‌గా మనం ఇది క్లిక్ చేసామనుకో, ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైరార్కీ డిస్‌ప్లే చేస్తుంది. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఉండు ఇది సేల్స్ ఐడీ తీసేసి చూపిస్తాను. ఇప్పుడు మనకేముంది ప్రొడక్ట్ ఐడీ ఉంది, కస్టమర్ ఐడీ ఉంది, తర్వాత సేల్ ఐడీ ఉంది గదా! సో, ఇట్లా మనం ఆహ్, దీని నుంచి డ్రిల్ అప్, డ్రిల్ డౌన్ గాని, ఈ హైరార్కీస్ ఓపెన్ చేసుకుంటే మనకి మొత్తం ఇది రిటైన్ అవుతుంది. అట్లా లేకుండా ఇది వాడామనుకో గో టు నెక్స్ట్ లెవెల్ హైరార్కీ అప్పుడు ఈ 101 మనకి డిస్‌ప్లే అవ్వదు. చూసారా? సో, 101 డిస్‌ప్లే అవ్వకుండా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్న కస్టమర్ ఐడీ డిస్‌ప్లే అవుతుంది. చూసారా? నేను మళ్ళీ డ్రిల్ అప్ చేస్తాను. అంటే ఈ క్వాంటిటీ 11 ఇలానే ఉంటుంది. ఇప్పుడు హ్మ్. 201 ఉంది గదా! కస్టమర్ ఐడీ. సో, కస్టమర్ ఐడీ 201 ఇంకెక్కడన్నా ఏదన్నా కొన్నాడా? ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తే 201 అన్న కస్టమరు హ్మ్. ఎక్స్‌పెండ్ ఆల్ 201 అన్న కస్టమరు ఆహ్, ఇక్కడ 2 కొన్నాడు. ఈ 103 అన్న ప్రోడక్ట్ కూడా ఒకటి కొన్నాడు గదా! ఇప్పుడు దీన్ని డ్రిల్ అప్ చేసేసి మనం ఇది క్లిక్ చేసామనుకో చూసారా 201 అన్న కస్టమరు ఒక చోట 2 ఇంకొక చోట 1 మొత్తం 3 కొన్నాడు గదా! ఆ 3 ఇక్కడొస్తుంది. అంటే ఇదేమవుతుంది అంటే మనకి ఇక్కడున్న హైరార్కీ ప్రకారం ముందు డేటా ఆహ్, స్ అగ్రిగేట్ అయ్యి చూపిచ్చింది గదా! దీని మీద క్లిక్ చేసినప్పుడు ప్రొడక్ట్ ఐడీని ఇగ్నోర్ చేసి ఈ లెవెల్‌లో డేటాని సమ్మేషన్ గాని ఇలా చేస్తుంది. ఇంకొక లెవెల్ క్లిక్ చేస్తే నెక్స్ట్ హైరార్కీ మనం సేల్ ఐడీ ఇచ్చాం కదా! సో, సేల్ ఐడీ లెవెల్‌లో డేటా డిస్‌ప్లే అవుతుంది. ఇలాంటివి. అంటే మనం సింగిల్ గ్రాఫ్‌లో ఆహ్, డేటా అగ్రిగేషన్ మనం కస్టమర్ ఐడీ లెవెల్‌లో చూడాలనుకున్నా, లేదా సేల్ ఐడీ లెవెల్‌లో చూడాలనుకున్నా, ప్రొడక్ట్ ఐడీ లెవెల్‌లో చూడాలనుకున్నా, మనం సింగిల్ విజువలైజేషన్‌లో మ్యాట్రిక్స్ యూజ్ చేసి మనం అచీవ్ చేయొచ్చు. ఈ ఫంక్షనాలిటీ నెక్స్ట్ లెవెల్ హైరార్కీ ఫంక్షనాలిటీ యూజ్ చేసి. ఇది అర్థమైందా డిఫరెన్స్? ఐ మీన్ ఈ డ్రిల్ డౌన్‌కి, హైరార్కీకి. ఆ! ఏమైతదంటే ఇక్కడ 101కి సమ్ సేల్ అయింది గదా! అంటే ఇక్కడ డిస్‌ప్లే ఏమవుతుందంటే ఇంకొకసారి నేను చెప్పాలనుకుంటున్నా ఇది ఇంపార్టెంట్. ఈ 101కి 5300 ఏంటో చూపిస్తాను. ఈ 5300 అంటే ఏంటి 101కి? ఇంకొకటి డేటా తక్కువ పెట్టడానికి కూడా ఇంటెన్షన్ ఏంటి అంటే, మనం ఇక్కడ చేస్తున్నప్పుడు ఈ కాన్సెప్ట్స్ క్లియర్ అవ్వాలని. ఓకే. 3 + 2 ఎంత? 5. 200 + 100 ఎంత? 300 గదా! ఆ వాల్యూ ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే నాకు 201 కస్టమర్‌కి 400 చూపిస్తుంది. ఓకేనా? ఇది ఆహ్, క్లియర్ ఫిల్టర్ చేస్తే ఓన్లీ ఈ కాలమ్ మీద ఫిల్టర్ క్లియర్ అవుతుంది. క్లియర్ ఆల్ ఫిల్టర్ చేస్తే ఈ టేబుల్ మీద మొత్తం ఫిల్టర్స్ క్లియర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 201 సెలెక్ట్ చేసి ఓకే చేస్తే ఇది చూసారా క్వాంటిటీ 1, 2 ఆహ్, హలో. సారీ. ఇప్పుడు 201 సెలెక్ట్ చేస్తే క్వాంటిటీ 1, 2 ఉంది. 300, 100 ఉంది గదా! ఇది 3 ఉండాలి. ఇది 400 ఉండాలి. సో, ఇది 3 ఇది 400. సో, అక్కడ ప్రొడక్ట్ ఐడీ ఇగ్నోర్ అయిపోయి మనకి ఈ లెవెల్‌లో డేటా చూపిస్తుంది. సో, ఇదన్నమాట దీని మెయిన్ అడ్వాంటేజ్. ఈ ఈ ఆప్షన్‌కి నెక్స్ట్ లెవెల్ హైరార్కీకి.
ఓకేనా. డ్రిల్ డౌన్ అంటే జస్ట్ డ్రిల్ డౌన్, డ్రిల్ అప్‌కి ఇది అన్ని లెవెల్స్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి. ఓకేనా. సో, నెక్స్ట్ టేబులర్ విజువల్‌కి, మ్యాట్రిక్స్‌కి ఇన్ఫర్మేషన్ అర్థమైంది గదా! ఇప్పుడు నేను ఇక్కడ సేల్ ఐడీ పెట్టా. సేల్స్ డేట్ పెట్టా. ఎందుకంటే మోస్ట్‌లీ ఇలానే మనం యూజ్ చేస్తామని అని నేను జెప్పాను గదా! సో, ఇప్పుడు ఇలా యూజ్ చేశామనుకో ఆహ్, ఇప్పుడు ఇక్కడ డ్రిల్ డౌను రోస్‌లో చేయాలా? కాలమ్న్స్‌లో చేయాలా? అని అడుగుతుంది. నేను కాలమ్న్స్‌లో పెట్టి నెక్స్ట్ లెవెల్ చేశాననుకో చూసారా క్వార్టర్ అయింది. ఈ కేస్‌లో మనకి డేటా మొత్తం ఒకటే మంత్‌లో ఉంది గాబట్టి పెద్ద మనకి చేంజ్ తెలియదిక్కడ కదా! వేరాస్ మనకి మల్టిపుల్ మంత్స్‌లో, మల్టిపుల్ డేస్‌లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇట్లా డ్రిల్ డౌన్ చేయడం వల్ల. సేమ్ ఇక్కడ మనకి రోస్‌లో ఎలా అయిందో ఆ కాలమ్స్‌లో గూడా అలానే మనకి డేటా ఇదొస్తుంది. ఇక్కడ నేను ఆల్ లెవెల్స్‌ని ఎక్స్‌పాండ్ చేస్తే ఇక నాకు ఇక్కడ వరకొచ్చింది. క్వార్టర్ లెవెల్ వరకొచ్చింది. ఓకేనా. ఇంకా ఎక్స్‌పాండ్ చేశాననుకో అట్లా ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. క్వార్టర్ అయింది, తర్వాత మంత్ అయింది, తర్వాత డే అయింది. చూసారా? ఓన్లీ మనకి 5 డేస్ ఆఫ్ జనవరి వరకే డేటా ఉంది గదా! సో, 5 డేస్ ఆఫ్ జనవరి వరకే ఎక్స్‌పాండ్ అయింది. మళ్ళీ ఇక్కడికొచ్చి సేమ్ అంతే రైట్ క్లిక్ ఆహ్, ఇక్కడ డ్రిల్ అప్ చేసేస్తే డ్రిల్ అప్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ నాకు క్వార్టర్ వద్దు అని నేను ఫీల్ అయితే క్వార్టర్ రిమూవ్ చేసేయచ్చు. నాకు డే వద్దు అని ఫీల్ అయితే డే రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి కాలమ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఓన్లీ మంత్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆప్షనే డిసేబుల్ అయిపోయింది. ఎందుకంటే మనం ఓన్లీ ఈ రెండే సెలెక్ట్ చేసాం కదా! ఇలా మనం కంట్రోల్ చేస్తాం. ఓకే. మళ్ళీ ఇట్లా వెళ్ళి ఇప్పుడు రోని నేను డ్రిల్ డౌన్ చేయాలి అనుకుంటే వచ్చి బై డిఫాల్ట్ రోనే ఉంటుంది. బై డిఫాల్ట్ పవర్ బిఐలో రో లెవెలే మనం డ్రిల్ డౌన్ చేస్తాం. యూజువల్‌గా కాలమ్‌లో చేయకూడదని రూల్ ఏం లేదు. సో, అందుకే మనం ఎక్కడైనా క్లిక్ చేసి మళ్ళీ దీని మీదకొచ్చినప్పుడు రోనే కనపడుతుంది. ఇప్పుడు మనం అంతే నెక్స్ట్ లెవెల్ గాని, డ్రిల్ డౌన్ గాని మళ్ళీ ఇక్కడ ఈ ఫంక్షనాలిటీని యూజ్ చేసుకుంటాం. ఓకే. ఇది ఈ రెండిటికి మధ్యలో మేజర్ డిఫరెన్స్. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఇంక నెక్స్ట్ ఎక్కువగా వాడే ఫంక్షనాలిటీ ఏంటి అంటే ఫార్మాటింగ్ ఫంక్షనాలిటీ. ఫార్మాటింగ్‌లో కూడా 2 టైప్స్ చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఆటోమేటిక్ ఫార్మాటింగ్ ఫంక్షనాలిటీ చూపిస్తాను. నెక్స్ట్ క్లాస్‌లో మనం మాన్యువల్‌గా రూల్స్ డిఫైన్ చేసి ఎలా ఫార్మాటింగ్ చేస్తామో చూద్దాం. ఇప్పుడు ఈ కాలమ్ వచ్చింది. సో, ఈ కాలమ్‌ని నేను ఫార్మాటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఓకే. ఈ కాలమ్ కదా! ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నేను దీన్ని ఫార్మాట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ నాకు. సమ్ తీసుకోవాలా? అకౌంట్ తీసుకోవాలా? ఇలాంటివి. ఇప్పుడు నేను ఇక్కడికొచ్చి ఫార్మాటింగ్ తీసుకుంటా. సో, ఫార్మాటింగ్‌లో ఏం కావాలి? బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలా? ఫాంట్ కలర్ చేంజ్ చేయాలా? బార్స్ పెట్టాలా? ఐకాన్ పెట్టాలా? ఇప్పుడు నేను ఐకాన్ అని పెట్టాననుకో ఇది రూల్స్ అడుగుతుంది. సో, రూల్స్ ఏం కావాలి? మనకి ఈ ఉండు ఉండండి. ఓకే. కండిషనల్ ఫార్మాటింగ్ చేస్తే రూల్స్ వస్తుంది. ఒక్క నిమిషం. ఓకే. సో, బై డిఫాల్ట్ వస్తున్న వాల్యూస్ చూద్దాం. ఓకేనా. ఇప్పుడు సేల్స్ అమౌంట్‌కెళ్ళి రైట్ క్లిక్ కండిషనల్ ఫార్మాటింగ్ నేనిక్కడ ఐకాన్ ఇద్దాం అనుకుంటున్నా. సో, బై డిఫాల్ట్ అది కొంత సజెషన్ ఇస్తుంది. మనం ఆ సజెషన్ ఓకే అనుకుంటే ఇక్కడ ఐకాన్స్ యాడ్ అయిపోయినాయి. సో, ఈ ఐకాన్స్ ఏ రూల్ ప్రకారం యాడ్ అయ్యాయి అని అనుకుంటే ఇక్కడికొచ్చి రైట్ క్లిక్ కండిషనల్ ఫార్మాటింగ్‌లో ఇది ఐకాన్స్ కదా! సో, ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే ఈ ఇలా రూల్ ప్రకారం అన్నమాట. ఇదేం చేసిందంటే ఈ వాల్యూని పర్సెంటేజ్ తీసుకొని ఆ పర్సెంటేజ్ ప్రకారం అది 33% ఉంటే రెడ్, అంతకంటే 67 లోపు ఉంటే ట్రయాంగిల్ విత్ ఆరెంజ్, దానికంటే ఎక్కువ ఉంటే రెడ్ ఇలా చేస్తుంది. లేదు ఇలా వద్దు నేను దీన్ని సమ్ సేల్స్‌ని ఇంకొద్దిగా మా పర్సెంటేజ్ కాకుండా ఆహ్, ఏదైనా మనం రూల్స్ ఇద్దాం అనుకున్నాం అనుకో, ఆ రూల్స్‌ని కూడా మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. లైక్ సమ్ వాల్యూ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 హ్మ్. ఇక్కడ సమ్ వాల్యూ గ్రేటర్ దాన్ 200 ఉంటే ఇది మనం రిమూవ్ చేసేద్దాం. ఇదొద్దు మనం కొత్త రూలే పెట్టుకుందాం.
కొత్త రూల్ యాడ్ చేస్తే దీన్ని డిలీట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఇఫ్ సమ్ వాల్యూ ఈస్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ పెట్టి 300 ఉందనుకోండి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇప్పుడు నాకు 300 పైన ఎంత వాల్యూ ఉన్నా ఇంతే కావాలి. సో నేను ఒక పెద్ద నెంబర్ ఇచ్చేస్తా. సో గ్రేటర్ దాన్ 300 ఉంటే నాకు గ్రీన్ కావాలి. సో నెక్స్ట్ రూల్ ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 200 ఉండి లెస్ దెన్ 300 ఉందనుకో, అప్పుడు ఏం చేస్తాను, దీనికి ఆరెంజ్ ఇస్తా. ఆరె ఇది ఆరెంజ్ తీసుకుంటాను. సో ఇంకొక రూల్ ఏంటి అంటే గ్రేటర్ దెన్ 0 ఉండి లెస్ దెన్ 200 ఉంటే నేను రెడ్ ఇస్తాను. ఓకేనా. ఇప్పుడు ఓకే చేస్తే చూడండి, మనం ఇచ్చిన రూల్స్ ప్రకారం ఇక్కడ వాల్యూస్ చేంజ్ అయిపోయినాయి. ఇది కండిషనల్ ఫార్మాటింగ్. అంటే మనం యాక్చువల్గా రూల్స్ని చేంజ్ చేసి మనం డిఫైన్ చేస్తాం రూల్స్. సో బై డిఫాల్ట్ కండిషనల్ ఫార్మాటింగ్ ఇస్తే అది వాల్యూ ప్రకారం అది కొంత ఫార్మాటింగ్ ఇచ్చేస్తుంది. అది మనకు వద్దు అనుకుంటే మనం ఇట్లా మాన్యువల్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏముంటాయంటే, మళ్ళీ సేమ్ కండిషనల్ ఫార్మాటింగ్ ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏం చెప్తున్నాము, మనకి డేటాకి లెఫ్ట్లో పెట్టు అని అంటున్నాం. ఇక్కడ ఓన్లీ ఐకాన్ చూపించవచ్చు. ఓన్లీ ఐకాన్ పెడితే ఆ డేటా మాయమైపోయి ఓన్లీ ఐకాన్ మాత్రమే కనపడుతుంది. లేదు నాకు డేటా ఐకాన్ రెండు ఉండాలి అనుకుంటే కండిషనల్ ఫార్మాటింగ్కి వెళ్ళి ఐకాన్స్ అది ముందులాగా లెఫ్ట్లో ఐకాన్ ఇట్లా వస్తుంది, లేదా రైట్లో డేటా ఇట్లా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ డేటా వచ్చి దానికి రైట్లో ఐకాన్ రావడం, ఇలాంటి ఆప్షన్స్. ఓకేనా. సో ఈ కండిషనల్ ఫార్మాటింగ్లో కూడా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మనం ఏం చేసామంటే ఓన్లీ ఇది చూసాం కదా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా చేంజ్ చేయొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ బై డిఫాల్ట్ ఇది వచ్చింది, అలానే ఉంచుతాం. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. మన ఈ వాల్యూని బట్టి, క్వాంటిటీని బట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి అనుకుంటే ఆ ఆప్షన్స్ కూడా మనకు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఐకాన్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఇంకా ఫాంట్ కలర్ కూడా మనం కొన్ని లాజిక్ సేమ్ ముందు ఇచ్చిన లాజిక్ ప్రకారమే మనం ఫాంట్ కలర్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుంది, ఫాంట్ బై డిఫాల్ట్ గ్రీనే ఉంది కదా. సో వాల్యూ పెరిగే కొద్దీ ఫాంట్ కలర్ డార్కర్ అవ్వడం, ఇలాంటి ఆప్షన్స్ కూడా మనం చేయొచ్చు. ఇవి మనం చాలా యూజ్ చేస్తామనమాట కండిషనల్ ఫార్మాటింగ్. ఎందుకంటే మనం జస్ట్ ఒక ప్లెయిన్ టేబుల్ ఇచ్చేదానికంటే కూడా ఆ ప్లెయిన్ టేబుల్స్‌లో మన డేటా ప్రకారం ఆ నంబర్స్‌ని హైలైట్ చేయడము, ఇలాంటివి చేస్తే ఈ ఎండ్ యూజర్స్‌కి ఈజీగా క్విక్ టైమ్‌లో గ్రాస్ప్ చేసుకోగలరు. ఓకేనా. ఇది ఈ రోజుకి క్లాసు. ఈరోజు కంక్లూడ్ చేద్దాం ఇది. మిగిలిన విజువలైజేషన్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్‌లో కవర్ చేద్దాం. అదయ్యాక మనం ఒక ప్రాజెక్ట్ తీసుకొని ప్రాజెక్ట్ చేద్దాం ఎండ్ టు ఎండ్.